పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హోషేయ గ్రంథం, హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం చక్కగా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసములో ప్రభు మీతో ప్రమాణపూర్వకంగా చెప్పమన్నమాట. ఆయన ప్రమాణం చేసి చెప్తున్న మాట ఏంటంటే, మహా ఎండకు కాలినటువంటి అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన గాని చేయగలిగితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అరణ్యము మహా ఎండకు కాలిపోతుంది అన్న సంగతి ఇక్కడ బయలుపరచబడతా ఉంది. అరణ్యమును, అడవులు, అరణ్యం అంటే ఏంటి? అడవి. అడవి మహా ఎండగాని కాస్తే ఎండలకు అరణ్యాలు తగలబడిపోతాయి. తెలుసా మీకు ఈ విషయం? 45 డిగ్రీలు గాని ఎండొస్తే ఎండ దెబ్బకి అడవులు తగలబడిపోతాయి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేను. ప్రియులారా, హోషేయ గ్రంథకర్తతో ప్రభు చెప్తున్నాడు. హోషేయ చరిత్రగా మనం చూసినట్లయితే హోషేయ ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. వ్యభిచారం అంటే ఎవరో తెలుసా? ఒక్క భర్త కాకుండా, ఒక్క భర్త తప్ప అందరితో తిరుగుతుంది ఆమెనే వ్యభిచారి అని అంటారు. ప్రియులారా చూడండి, ఆ వ్యభిచారిని గురించి యేసయ్య చెప్తున్నాడు, హోషేయ నీవు వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. ఆమెకు పుట్టిన పిల్లలకు నేను చెప్పిన పేర్లు నువ్వు పెట్టాలి అని అన్నాడు. ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నటువంటి ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, వ్యభిచారిని పెళ్లి చేసుకునే అంత గొప్ప మనసు కలిగిన ఆ ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు ఎవడు? మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడు ఎవడు? నీతో సహజీవనం చేసిన వాడు లేనప్పటికీ, స్నేహం చేసిన వాడు లేనప్పటికీ, నీతో మాట్లాడేవాడు లేనప్పటికీ, నువ్వు వ్యభిచారిని పెళ్లి చేసుకున్నావని నిన్ను పలకరించే వాళ్ళు లేనప్పటికీ, నీవు కాకూడని మనిషితో మాట్లాడుతున్నావని, నీవు కాకూడని మనిషిని వివాహం చేసుకున్నావని, నువ్వు ఒక చెడ్డ మనిషిని వివాహం చేసుకున్నావని ఈ లోకమనే అరణ్యం నిన్ను కాల్చిపడేస్తా ఉంది. నిన్ను కాల్చిపడేస్తా ఉంది. మాటలనే మంటతో నిన్ను కాలుస్తా ఉంది. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మంట పెట్టినట్టే ఉంటుంది, అగ్గి రాసినట్టే ఉంటుంది. ఒక దైవజనుని వెంగపల్లికి వాక్యానికి పిలిస్తే లేవి పాస్టర్ గారు వాక్యం చెప్పినంతసేపు చెప్పాడంట. ఆఖరికి లేవికను గురమ్మ గారికి గొడవ పెట్టి వెళ్ళిపోయాడు దైవజనుడు. హల్లెలూయా. దానిని అగ్గి రాయటం అంటారు. కొంతమంది మాటలు అగ్గి పుట్టిస్తుంది. ఈ లోకములో, ఈ అరణ్యం అనబడిన లోకములో ఉన్న మనుషులందరూ కూడా నీవు వ్యభిచారిని పెళ్లి చేసుకున్నావని, నీ జీవితంలో ఒక అసభ్యకరమైన మనిషిని నువ్వు దగ్గరకు తీసావని, నిన్ను అసహించుకుంటున్న లోకములో, నీతో స్నేహం చేసే వాళ్ళు లేని సమయంలో, నీతో మాట్లాడే వాళ్ళు లేని సమయంలో, నిన్ను పలకరించే వాళ్ళు లేని సమయంలో, మహా ఎండకు కాలిన ఈ అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తనను బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ మాట తీరును బట్టి, నీ వృత్తిని బట్టి, వృత్తి అంటే తెలుసా మీకు? పని, కుల వృత్తి, జాతి వృత్తి అంటారు. ఒకటిది చెప్పులు కుట్టుకునే వృత్తి, ఒకటిది కాగితాలు ఏరుకునే వృత్తి, ఒకటిది పాములు పట్టుకునే వృత్తి, ఒకటిది ఈ గిలక్కాయ కొడతారు చూడు, బుడిక్ బుడిక్ గంట ఉంటుంది, ఆ వృత్తి, ఒకటిది గంగెద్దులు పట్టుకొని వచ్చే వృత్తి, ఒకటిది పొలాలు పండించే వృత్తి, ఒకటిది కడవలు తయారు చేసే వృత్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి,
ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీ వృత్తిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి, నువ్వు చేసే వ్యాపారాన్ని బట్టి నిన్ను ఎవడైనాను అసహించుకున్నా, నిన్నెవడైనను నిన్ను గాని త్రోసివేసినా, నిన్నెవడైనను తృణీకరించినా, నీతో స్నేహం చేసేదాన్ని కూడా ఇష్టపడకపోయినా, నువ్వెక్కడన్నా సమాజంలోనికి వెళ్ళి నిలబడితే కిందకు పైకి నీ కట్టు, నీ విధానం అంతా చూసి అబ్బో అట్ట కాదులేని దూరంగా పోయి నిలబడతా ఉంటారు కొంతమంది. అవునా కాదా? మన విధానం చూసి కొంతమంది ఏం చేస్తారంటే, మనమే రబ్బర్ బ్యాండ్లు వేసుకొని వెళ్తాం. ఆడవాళ్ళు అయితే వాళ్ళే మంచి క్లిప్పులు పెట్టుకొని వస్తారు, విలువైన క్లిప్పులు. వాళ్ళు కానీ మన పక్కన నిలబడేదానికి షేమ్గా ఫీల్ అయ్యి దూరంగా వెళ్తారు. మనతో మాట్లాడేదానికి ఇష్టపడరు, మనతో స్నేహం చేసేదానికి ఇష్టపడరు. అయితే ప్రభు చెప్తున్నాడు, లోకంలో ఉన్న మనుషులు ఈ మహా ఎండకు ఎండిపోతున్న ఈ లోకమనే అరణ్యములో ఉన్న మనుషులు నీతో స్నేహం చేసినా, నీతో సహవాసం చేసినా చెయ్యకపోయినా నేను నీతో స్నేహం చేస్తాను. హల్లెలూయా! నేను నీతో స్నేహం చేస్తా. హోషేయా రాయ్, హోషేయ గారితో ఎవడు మాట్లాడబాకండి, హోషేయతో ఎవడు మాట్లాడబాకండి. హోషేయ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు, హోషేయ ఒక పనికి మళ్ళీ మనిషిని దగ్గర తీసాడు అని ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను చెప్తున్నా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకో, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా! నేను నీతో స్నేహం చేస్తాను. హల్లెలూయా! దేవుడు మాట్లాడితే చాలు నా జీవితానికి అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! దేవుడు నాతో స్నేహం చేస్తే, దేవుడితో నేను స్నేహం చేస్తే చాలు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! ప్రియులారా చూడండి, లోకంలో చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. కొన్ని త్యాగంతో కూడిన స్నేహాలు ఉన్నాయి, కొన్ని త్యాగహీనతతో కూడిన స్నేహాలు కూడా ఉన్నాయి. త్యాగముతో కూడిన స్నేహం లోకములో కనపడటం బహు అరుదు. ఎట్లా? బహు అరుదుగా కనిపిస్తా ఉంటది. అయితే ప్రభు అంటున్నాడు, మనుషులు నీతో స్నేహం చేసేదానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను నీతో స్నేహం చేస్తాను. ఈ మహా ఎండకు కాలిపోతున్న ఈ అరణ్యం అనబడిన ఈ ప్రపంచములో, ఈ భూ సంబంధమైన ఈ సమాజములో ఎవడు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవడో మాట్లాడలేదని నువ్వు భూ తినకపోయినా, నువ్వు తినకపోవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు నీళ్లు తాగకుండా పస్తులు ఉండాల్సిన అవసరం ఏమి లేదు. నువ్వు బో తినకుండా కడుపు కట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదని అబ్బో కన్నీళ్లు గార్చి వాడు మాట్లాడితే బాగుండు, వీడు మాట్లాడితే బాగుండు, ఆ అమ్మాయి మాట్లాడితే బాగుండు, ఈమె మాట్లాడితే బాగుండని ఏమి నువ్వు ఎదురు చూడాల్సిన పల్లా, యేసయ్య నాతో మాట్లాడితే చాలు అని నువ్వు కానీ అనుకుంటే, యేసయ్య అంటున్నాడు, ఎవరు నీతో మాట్లాడిపోయినా, ఎవరు నీతో స్నేహం చేసినా చేయకపోయినా నేను నీతో స్నేహం చేస్తా. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో కొన్ని స్నేహాలు ఉంటాయి, అవి త్యాగంతో కూడినవి ఉంటాయి, త్యాగము లేకుండా ఉండే ఉంటాయి. అయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు చాలా మంచి స్నేహితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, చాలా మంచి స్నేహితులు. నా మాట వినండి మీరు. చాలా మంచి స్నేహితులు. అయితే వారి ఇరువురు కూడా డ్రాయింగ్ నేర్చుకోవాలని ఆశ. వారిద్దరికి ఏం ఆశ? డ్రాయింగ్ నేర్చుకోవాలని ఆశ. అయితే చూడండి, ఇద్దరు డ్రాయింగ్ క్లాసుకు కానీ వెళ్తే డబ్బులు సరిపోవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇద్దరు డ్రాయింగ్ క్లాసుకు కానీ వెళ్తే వారి దగ్గర డబ్బులు సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో ఒక త్యాగం కలిగిన స్నేహితుడు అన్నాడు, ఇదిగో నువ్వు డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళరా, నీ కొరకు నేను పనికెళ్ళి డబ్బులు సంపాదిస్తాను అని అన్నాడు. అంటే అట్లా వద్దులే, నువ్వు వెళ్ళు, నేనే పనికెళ్ళి డబ్బులు సంపాదిస్తాను అని అన్నాడు. అమ్మా నా మాట వినాలి, అందరు నా వైపు చూడండి అమ్మా ఒకసారి చూడండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, నువ్వెళ్ళరా అంటే నువ్వెళ్ళరా అంటున్నాడు. లేదు లేరా నువ్వెళ్ళరా అని వీడు అంటాడు, లేదు లేరా నువ్వెళ్ళరా అని వాడు అంటాడు. అయితే మొత్తానికి ఇద్దరిలో ఒక స్నేహితుడు ఏం చేశాడంటే, నేను వెళ్తాను రా, నువ్వు ఇంక మాట్లాడొద్దు, మన స్నేహం మీద ఒట్టు, అట్లా ఇట్లా అని చెప్పి మొత్తానికి ఆ స్నేహితుడు పనికి వెళ్ళి డబ్బులు తేవటం, ఈ స్నేహితుడు చేతికిస్తే వాడు వెళ్ళి ఆ డ్రాయింగ్ క్లాసులు కట్టి ఆ డ్రాయింగ్లు నేర్చుకుంటా వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లరా, ఆ స్నేహితుడు పనికి వెళ్ళే స్నేహితుడు ఉన్నాడు కదా, అతడు సాయంకాలం వచ్చేసరికి డ్రాయింగ్ క్లాస్ నుండి వచ్చి ఆ స్నేహితుని యొక్క కాళ్ళు, ఆ స్నేహితుని యొక్క చేతులు చూస్తే అవి బద్దలుగా పగిలిపోయి ఉండేవంట. నల్లగా బద్దలుగా పగిలిపోయి ఉండేవంట.
అయితే పిల్లరా చూడండి, ఆ స్నేహానికి గుర్తుగా ఇతడు డ్రాయింగ్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకో మొట్టమొదటిసారి బొమ్మ గీయాలి. మొట్టమొదటిసారి బొమ్మ గీయాలి. ఆ డ్రాయింగ్ బొమ్మ గీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పిల్లరా తన స్నేహితుని దగ్గరికి పిలుచుకున్నాడు. అమ్మా, నీ కుమారుని దగ్గరికి తీసుకమ్మా. ఆ స్నేహితుని దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, రే నువ్వు నా కొరకు ఎంతో కష్టపడ్డావురా, రే నువ్వు నా కొరకు ఎంతో త్యాగం చేసావురా, నేను మొట్టమొదటి బొమ్మ వేయబోతున్నాను, నా ఎదురుగా కూర్చోవా అని అన్నాడట. అంటే సరే కూర్చుంటానని అన్నాడు. అన్న తర్వాత పిల్లరా అక్కడ ఒక కాంపిటీషన్కి ఇతడు వెళ్ళాల్సి ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, రే స్నేహితునితో నీ 2 చేతులు ఇలా పెట్టరా అని అన్నాడు. ఇలా పెట్టాను అన్నాడు. పెట్టని ఆ చేతులని డ్రాయింగ్ గీసాడంట. హల్లెలూయా. ఆ చేతుల యొక్క బొమ్మని డ్రాయింగ్ గీసాడు. ఆ చేతుల బొమ్మను డ్రాయింగ్ గీస్తే ఆ గీసినటువంటి డ్రాయింగ్ని వెళ్ళి మ్యూజియంలో పెట్టాడు. పెడితే వాళ్ళు అడుగుతున్నారు, బాబు అందరు రకరకాల ఆర్ట్స్ రకరకాల బొమ్మలు వేస్తే నువ్వు మాత్రం ఇది వేసావు, గల కారణం ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఒక్కొక్కరు ప్రాజెక్ట్ వర్క్లో నేను ఇందుకు చేశా అని చెప్తారు కదా, అట్లాగే ఈయన వంతు వచ్చింది. నేను ఈ బొమ్మ వేయటానికి గల కారణం, నేను ఈ రోజున ఒక ఆర్టిస్ట్గా, ఒక డ్రాయింగ్ వేసేటువంటి ఒక ఆర్టిస్ట్గా తయారవటానికి గల కారణం ఈ చేతులే అని చెప్పాడంట. హల్లెలూయా. నేను ఈ రోజున ఒక ప్రయోజకునిగా మార్చబడటానికి గల కారణం నా స్నేహితుని చేతులైన ఈ చేతులే కారణం. ఆ చేతుల పేరు అభిముఖ హస్తాలు అంటారు. ఇలా పెడితే ఏమంటారు? అభిముఖ హస్తాలు అంటే 2 ముఖాలు కలిగినటువంటి హస్తాలు. ఇదొక ముఖం, ఇదొక ముఖం. మీరు ఎక్కడైనా షాపుల్లోకి వెళ్తే, మీరు ఎక్కడైనా ఏ మ్యూజియంలోకి వెళ్ళినా ఈ అభిముఖ హస్తాలు 2 ఉంటాయి. ఇట్లా ఉంటాయి. మీరు యూట్యూబ్లో చూసినా కూడా ఉంటాయి. ఈ హస్తాలు ఎవరివయ్యా అంటే ఆ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ లోకంలో ఉన్న స్నేహం ఇంతవరకే గుర్తుపెట్టుకోగలుగుతుంది. యేసయ్య అంటున్నాడు, ఆయన స్నేహం కాదు ఆయన చేసేది, నేను నిన్ను స్నేహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. స్నేహించటం అంటే అర్థం ఏంటో తెలుసా? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు ఎవడు అని అంటే, స్నేహించటం వేరు, స్నేహం చేయటం వేరు. మన యేసయ్య నిజ స్నేహితుడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నిజ స్నేహితుడు. స్నేహించటం అంటే ఒక భార్య భర్తతో ప్రమాణం చేస్తుంది పెళ్లినాడు, భర్త భార్యతో ప్రమాణం చేస్తాడు పెళ్లినాడు. ఆ ప్రమాణములకు తగినట్లుగా జీవితాంతం బ్రతికే బ్రతుకుని స్నేహించటం అని అంటారు. హల్లెలూయా. ఏమకు ఆరోగ్యం బాగాలేకపోతే భర్త లేచి వంట చేస్తాడు. ఏమకు ఆరోగ్యం బాగాలేకపోతే భర్త లేచి నీళ్ళు అందిస్తాడు. ఏమకు ఆరోగ్యం బాగాలేకపోతే భర్తే బట్టలు ఉతికేదాన్ని కూడా కొన్నిసార్లు ఇంకే ఆధారం లేకపోతే సంసిద్ధపడాల్సిందే, ఆధారం లేనప్పుడు. అదే విధంగా భర్తకు బాగోలేనప్పుడు భార్య కూడా అలాగే, ఈరోజు నీకు బాగలేదు, నాకు ఇంకో మొగుడు కావాలంటదా? ఈరోజు నీకు బాగలేదు, నాకు ఇంకో భార్య కావాలని అంటాడా భర్త? అనకూడదు. అంటే అది వ్యభిచారం అయిపోయింది. అనకపోతే అది స్నేహించటం అవుతుంది. హల్లెలూయా. స్నేహించటం అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే సంరక్షించటం, బాధ్యత కలిగి భరించటం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మును స్నేహిస్తాను. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న స్నేహాల కంటే, ఈ లోకములో ఉన్నటువంటి సహవాసాల కంటే నేను మిమ్మల్ని స్నేహిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న స్నేహితుల కంటే నిజమైన స్నేహితుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కాబట్టి పిల్లలు చూడండి, ఆయన అంటున్నాడు, అబ్రహాముతో చెప్తాడు, అబ్రహామా నువ్వు నా స్నేహితుడివి అని అంటాడు. అబ్రహాము ఎవరంట? ఆయన స్నేహితుడంట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరితో? మనతో. మనలను స్నేహించటానికి ఇష్టపడుతున్నాడు. మన స్నేహాన్ని కోరుకుంటున్నాడు, మనలను స్నేహించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నా, మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒకటి, మనతో స్నేహం చేయాలని యేసయ్య కోరుకుంటున్నాడు. రెండవది, మనలను స్నేహించాలనుకుంటున్నాడు. స్నేహం అంటే ఏమని చెప్పా? జస్ట్ రుణం, జస్ట్ సహవాసం. స్నేహించడం అంటే ఏంటి? పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనతోనే ఉండటం, మనల్ని సంరక్షిస్తూ భరిస్తూ భారాన్ని మోస్తూ ఉండటమే స్నేహించటం. అలా భర్త భార్యని స్నేహిస్తాడు, భార్య భర్తని స్నేహిస్తుంది. ఆ విధముగా యేసయ్య మనలను స్నేహిస్తాడంట. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే ఉద్ధరిస్తాడు. హల్లెలూయా.
ఈ లోకంలో మనుషులు నిన్ను ఉద్ధరించలేకపోవచ్చు. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ఉద్ధరిస్తామని చెప్పి మసిపూసి మారడుగా ఈ మాటలు అనేకమైనవి చెప్పొచ్చు. 50,000 రూపాయలు తీసుకురా తమ్ముడు, నీకు ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తా, నీ జీవితాన్ని నేను ఉద్ధరిస్తా. నిన్న దినాన తమ్ముడిని క్లాస్కి తీసుకెళ్తానికి వెళ్ళి ఉద్ధరిద్దామని చెప్పి వెళ్ళాం. ఉద్ధరించాలని తీసుకెళ్ళాను కదా, ఇక్కడ చెప్పి మీ అందరికి చెప్పానా? అసలు మామూలుగా చెప్పలా. మొత్తానికి తీసుకెళ్ళిన తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్తే మేము అనుకున్న దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అనుకున్నది లేదు. హల్లెలూయా. అనుకున్న దగ్గరికి వెళ్తే అనుకున్నది లేదు. అక్కడ ఏమనుకొని వెళ్ళామో అక్కడ అది లేదు. ఏదో అనుకొని వెళ్ళాం, అంటే అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని వసతులు ఉంటాయని అనుకుంటే అక్కడ లేవు. తర్వాత వెంటనే వేరే పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఏంటన్నా అంటే, అయ్యా మా పిల్లల్ని పలానా చోట చేర్పించాం, నీకు ఇబ్బంది లేకపోతే ఇలా అక్కడ చేర్పించుకుంటావా? మరి ఇంచుమించుగా ఒక 4-5 కిలోమీటర్లు వస్తుంది అది, 5-6 కిలోమీటర్లు వస్తుంది అది, మరి వెళ్ళగలుగుతావని అన్నారు. అంటే సరేనన్నా అని చెప్పి నడుస్తూ ఉంటే ఒక పక్క మరి నాకు అనిపిస్తూ ఉంది, నేనైతే నడుస్తున్నా, నేను చాలా సంవత్సరాల నుండి కష్టపడతా ఉన్నా, మంచిదే. మరి ఇప్పుడు వీడు కొత్తగా కష్టపడటానికి వస్తున్నాడు, మరి వీడు ఉంటాడా, పారిపోతాడా, ఉంటాడా, ఎగిరిపోతాడా, బెంగ పెట్టుకుంటాడా, రేపటి దినానే ఫోన్ చేసి మళ్ళీ వస్తానంటాడేమో, నేను ఇంత ప్రయాసపడి వ్యర్థం కదా, ఎందుకు ఇంటికి తీసుకెళ్ళిపోదాంలే, ఎందుకు వాడికెందుకు బాధ, నాకెందుకు బాధ, మళ్ళీ వాడు రేపు ఏ బస్సు ఎక్కుతాడో అర్థం కాదు, వాడు విజయవాడ పోగాని అంటున్నాడు. అన్నా ఇది విజయవాడ, ఇట్టుంటుందా విజయవాడ అంటే అన్నాడు. అదేందిరా మరి నువ్వు ఎప్పుడు రాలేదా అంటే, నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ చోటకి అంటున్నాడు. అంటే మరి వీడు ఏ బస్సు ఎక్కుతాడో, మళ్ళీ రేపు తలకాయ నొప్పి నాకే, వాడు తప్పిపోతే ఇంటికాడ నాకు మామూలుగా ఉండదేక, మరి ఏందని చెప్పి తీసుకెళ్దాం అనుకున్నా. ఒక 2 అడుగులు వెనక్కేసే లోపు, ఒక మనసులో 2 అడుగులు వెనక్కేసే లోపు ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఉద్ధరిద్దామని తీసుకొచ్చావు కదా, మరి ఏది నీ ఉద్ధరింపేది? నీకు అవమానం, దేవుని పేరట చెప్పావు కాబట్టి దేవునికి కూడా అవమానం. దేవుని నమ్ముకున్న సేవకుడు చెప్పాడంటే దేవుడు ఆమేన్ అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తాడంటే నిజం చేస్తాడంట. వెళ్ళాము, చేర్పించాము, వాడు ఇంకా ఆడ అబ్బో అసలు భలే ఆనందంగా చేరిపోయాడు. ఇంకా నేనేమో ఇక్కడ ఉండడని 3 కిలోమీటర్లు ముందుకు నడిచి వెళ్ళా, 3 కిలోమీటర్లు వెనక్కి నడిచి వచ్చి ఆటో ఎక్కా. మామూలుగా కాదు, ఆడ మీటింగ్ కాడికి వెళ్ళక 10 అయింది. ఏం చేస్తాను, సొక్క అంతా లూజ్ అయింది, ఎన్ని కిలోలు తగ్గినామంటున్నాడు పాస్టర్ గారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 కిలోమీటర్లు నడిచేలేక సొక్క లూజ్ అయిపోయా. అయితే చూడండి, మనుషునిగా నేను ఉద్ధరించాలని కూడా వాడు ఉద్ధరించబడాడు. అక్కడ యేసయ్య వానిని ఉద్ధరించి ఇదే కృపాశాలం పరిచర్యలో ఇదే ప్రాంతంలో ఒక ధ్వజముగా దేవుడు నిలబెట్టును గాక. ఆయనతో వాడు స్నేహం చేయాలి, ఆయన వానితో స్నేహం చేస్తాడు. వాడు యేసయ్యతో స్నేహం చేస్తే యేసయ్య వానిని స్నేహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఫోన్ చేశా, రాత్రి వస్తా అప్పుడు అంటున్నాడు, అన్నా ప్రార్థనకు పోతున్నా అన్న, మళ్ళీ మాట్లాడతాను నీతో అని అన్నా. నేను అనుకున్నాను, ఇదేందిరా ప్రార్థనకు పోతున్నా, అబ్బో నిజమేనా అంటున్నా. లేదన్నా ఇప్పుడే గుడ్లు తుక్కొని వచ్చా, ఇప్పుడు ప్రార్థనకు పోవాల్సిందేం కుదరదంట, వెళ్తున్నా అన్నాడు. అంటే ఒక 4 రోజులు అట్లా పోయాడు అనుకో, ఖచ్చితంగా మార్పు వస్తుంది. యేసయ్య ఖచ్చితంగా వాడిని ఉద్ధరిస్తాడన్న విశ్వాసం నాకుంది. హల్లెలూయా. అయితే వాడేం చేయాలంటే యేసయ్యతో స్నేహం చేయాలి. ఎలా చేయాలి? ప్రతిరోజు రాత్రి ప్రార్థన ఉంటుంది అక్కడ, ప్రతిరోజు ఉదయం ప్రార్థన ఉంటుంది అక్కడ. మరి ఉదయం సాయంత్రం ప్రార్థనలో కూర్చోబెట్టి మోకాలు లేపితే ఏమవుతుంది? యేసయ్యతో స్నేహం ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మనం ఇష్టపడుతున్నాము స్నేహం చేయటానికి అని యేసయ్య గాని తెలుసుకుంటే, యేసయ్య అంటాడు, నేను నిన్ను స్నేహిస్తాను. హల్లెలూయా. ఈ వడ దెబ్బ తగలకుండా నేను నిన్ను స్నేహిస్తాను, ఈ ఎండ దెబ్బ తగలకుండా నేను నిన్ను స్నేహిస్తాను. దుష్టుని చూపులు, దురాత్మ చూపులు నీ మీద పడకుండా, ఏ రోగమునకు నీ మీద అధికారం లేకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, ఏ వ్యాధి బాధలు నీ యొద్దకు రాకుండా, ఏ కరువు ఖడ్గము నీ యొద్దకు చేరకుండా నేను నిన్ను స్నేహిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మనం యేసయ్యతో స్నేహం చేయాలి. మనం యేసయ్యతో స్నేహం చేస్తే యేసయ్య మనలను స్నేహిస్తాడు. హల్లెలూయా. మరి మనం ఎలాంటి స్నేహం చేయాలి? యేసయ్యతో స్నేహం చేయాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే యేసయ్యకి దగ్గరగా వెళ్తాం మనం అంటే,
బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారి ఇరుగురు పేర్లు రాయబడింది ఏమనంటే సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 3-4 వాక్యాల్లో రాయబడింది. యోనాతాను తన స్నేహితుడైనటువంటి దావీదునకు కొన్ని వస్తువులు ఇచ్చాడు. వాటిలో ఆ వస్తువుల పేరు ఏంటంటే తన దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును దావీదుకు యోనాతాను ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? బైబిల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు ఎలాంటి వారంటే వారి స్నేహం చాలా ఆమోఘం, చాలా విచిత్రమైనది, చాలా పవిత్రమైన స్నేహం. ఈ స్నేహితుని యొక్క తండ్రే, యోనాతాను యొక్క తండ్రి అనబడిన సౌలే దావీదును చంపాలనుకుంటున్నాడు. దావీదు ఎవరో కాదు, ఈ యోనాతాను వాళ్ళ తండ్రికి అల్లుడు, యోనాతానికి బావ, స్వయాన బావ, చెల్లెలు మొగుడు, లేకపోతే చెల్లెల యొక్క భర్త. ప్రియులారా చూడండి, సొంత బావనే సొంత తండ్రి చంపాలనుకున్న ప్రతిసారి ఈ బామర్ది తన బావను తప్పిస్తా వస్తున్నాడు. హల్లెలూయా. ఆ బావ అని కాదు, కానీ ఈ దావీదు యోనాతానికి బావ కాకముందు నుండే వాళ్ళిద్దరు స్నేహితులు. హల్లెలూయా. బావ బామర్దులు అన్న వరుస, బావ బామర్దులు అన్న బంధము కలవక మునిపే వాళ్ళిద్దరు ఎవరు? స్నేహితులు. వాళ్ళ స్నేహం ఎలాంటిది? చాలా పవిత్రమైన స్నేహం. ఆ స్నేహితునికి ఆపద వస్తుంది అని అంటే, నీ మీదకి మా నాన్న వస్తున్నాడు, తప్పించుకో, నీ మీదకి అపాయం వస్తుంది, తప్పించుకొని ఆ అపాయంలో నుండి తప్పించేంత గొప్ప స్నేహం. హల్లెలూయా. ఈ రోజుల్లో స్నేహాలు ఎట్లా ఉన్నాయి తెలుసా? ఇరికిచ్చే స్నేహాలు. ఇరికిస్తున్నారు లేదా? ఊరకనే ఉత్త పుణ్యానికి ఇరికించేటువంటి స్నేహాలు. వాడు ఎటుపోతే నాకెందుకు, అదేంటి మీ స్నేహితురాలు కదా, అది ఎటుపోతే నాకెందుకు, అదేంటి మొన్నటిదాకా మీ ఇద్దరు అబ్బో రంగులు పూసుకుంటారే, అబ్బో ఆ పండుగ చేసుకుంటారే, ఈ పండుగ చేసుకుంటారు, ఏంది మరి ఒకే కేకు, ఒకరి నోట్లో జొల్లు ఒకరు, అబ్బా ఒకే పల్లె, ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టుగా బతికితురే, ఏంది మరి ఇప్పుడేమైంది మీ స్నేహం అని అడిగితే సమాధానాలు ఉండవు. పిల్లలు చూడండి, నాకు తెలిసిన ఇద్దరు స్నేహితులు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళిద్దరు ఒకే సొక్క, ఒకే ప్యాంట్ వేస్తారు. ఎప్పుడు ఏమేస్తారు? ప్రతి క్రిస్మస్కి ఒకే సొక్క, ప్రతి క్రిస్మస్కి ఒకే ప్యాంట్. ఇద్దరు ఒకే రకమైన వాచ్ పెడతారు. ఇద్దరు ఒకే రకమైన అంతరం బిల్ల ఒకటి వేస్తారు మెడలో, అదేదో ఒక కాయ బిల్ల ఒకటి వేస్తారు. ఇద్దరు ఒకటే వేస్తారు, కడిమ ఒకటి పెడతారు. ఏందిరా అంటే ఉన్నది ఒకటే జిందగీ అంటాడు హిందీలో. హిందీ అమ్మది. ఉన్నది ఒకటే జిందగీ అంటే ఏంది అర్థం? అది సినిమా పేరు. అది దాని అర్థం ఏం తెలుసా? ఉన్నది ఒకటే స్నేహం, మా ఇద్దరు మనసు ఒకటే, మా ఇద్దరు సావాసం ఒకటే, అంతా ఒకటే. సొక్కా మొదలుకొని, ప్యాంట్ మొదలుకొని, బనీను మొదలుకొని, కడియం మొదలుకొని, మెడలో తాయిత్తు మొదలుకొని, మొలతాడు మొదలుకొని అన్నీ ఒకటే. ఒకే కలరు, ఒకే విధానం, ఒకే సైజు, ఒకే లావ్, అన్నీ సమానం అన్నమాట. కొంతమందిలే ఇక ఆఖరికి వాళ్ళ స్నేహం ఎడిపోయింది తెలుసా? చెరొక క్వార్టర్ తెచ్చుకున్నాడు. ఒకటి కడుపు ఆత్రపోడు, బాణ కడుపు వేసుకొని 1/4 దాగాడంట. వీడికి 1/4 మిగిలిందంట. అదే శేష తలకాయ కేసు కొట్టాడు. ఏసు రక్తమే జయం. 4 కుట్లు పడినాయి పాపం. స్నేహం ఏడిగిపోయింది? ఒకే సొక్క ఎగిరిపోయింది, ఒకే ప్యాంట్ ఎగిరిపోయింది. ఈ లోకంలో స్నేహం ఏమైపోయింది? ఎగిరిపోయింది. ప్రియులారా చూడండి, ఈ లోకంలో స్నేహం లాంటి స్నేహం కాదు ఈ దావీదు యొక్క యోనాతానుల స్నేహం. వీరిరుగురు స్నేహం చాలా ఆమోఘం, చాలా ఆశీర్వాదకరమైన స్నేహం. అయితే ఈ స్నేహంలో ఆపద వస్తుందంటే తప్పిస్తున్నాడు. ఈ లోకంలో వచ్చే ఆపదను ఎవడు తప్పించడు. ఈ లోకంలో ఉన్న స్నేహితుడు ఎవడు కూడా మన ఆపదలను, అపాయాలను తప్పించడు. ఎందుకు? 100 రూపాయలు ఫోన్ పే చేయంటే 1000 రూపాయలు ఫోన్లో ఉంచుకొని కూడా, ఇప్పుడే నా వాళ్ళకి కొట్టాను, ఇప్పుడే మా పిన్నామ అడిగితే ఇంకా మళ్ళీ ఆమెను ఒక 2 బూతు మాటలు తిట్టి, ఆ సోది మొహంది, సింపిరి మొహంది, ఆ జుట్టు మొహంది, పేల మొహంది, ఇప్పుడే అడగాల, లేకపోతే నేను చేసేదాన్నబ్బా అని అంటది. ఇప్పుడే. ఈ స్నేహం ఎట్లాంటి దొంగ స్నేహం, అవసరానికి వాడుకునే స్నేహం. డబ్బులుంటే స్నేహాలు అంటే స్నేహాలు ఎక్కువ వస్తాయి. మన దగ్గర డబ్బులుంటే అనేక మంది మనతో స్నేహం చేయడానికి వస్తాయి. అదే డబ్బులు అయిపోతే ఎవడు మన దగ్గరికి రాడు. అసలు స్నేహం చేసేదానికి కాదు కదా. బండి మీద వెళ్ళేవాడు నీకా డబ్బులు లేనుకో, మీ ఇంటికి వచ్చి అన్నా ఒరే అనేవాడు కూడా. ఏన్నా ఒరే అంటే అన్నలే, ఆవిడ మాత్రం వదినమా మా అన్న బాగా చూసుకుంటున్నాడు కదూ, బాగా చూసుకోబట్టే ఈ రకంగా ఉంది,
బాగా చూసుకుంటున్నాడు కదా. నీ చేతి వంట బాగుంటుంది అది నమ్మ ఇట్ట మంచి కడుపు నిండా తినిపోతాడు. డబ్బులు వాళ్ళ దగ్గర అయిపోయి వాళ్ళు కాస్త దేన దరిద్రమనే స్థితిలో ఉన్నారనగా బండి వేసుకుని అదే రూట్లో పోతున్నా కూడా తలక ఇటు చూస్తా ఇటు పోతాడు. ఇక ఇటు చూడ్డ, ఇంకా ఇటు ఈతలాగు ఆదమ్మల తల్లి ఇటు ఉందనుకో ఇటు చూడ్డే, ఇక ఇటు ఈ యొక్క మహేశ్వర అక్కలు ఉన్నారు ఇటు చూడ్డే, ఇక ఇటు చూసుకుంటూ పోతుంటాడు. అంటే ఇటు 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 యేసుదాస్ పాస్టర్ ఆశ్రమంలా అనాథ ఆశ్రమం ఆడన్న బో పెడతారేమో అని ఇటు చూసుకుంటూ పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకములో ఉన్నటువంటి తుచ్చమైన స్నేహం కాదు దావీదు యోనాతానులది. దావీదు యోనాతానుల యొక్క స్నేహం పరిశుద్ధమైన స్నేహం. ఈ దావీదును తప్పించడానికి యోనాతాను ఒక 3 వస్తువులు ఇచ్చాడు. ఒక దాని పేరు దుప్పటి, రెండవది కత్తినిచ్చాడు, మూడవది విల్లు ఇచ్చాడు. ఈ 3 యొక్క ఆధ్యాత్మికమైన అర్థాలు 4 నడికట్టునిచ్చాడు. ఈ 4 యొక్క ఆధ్యాత్మికమైన అర్థాలను నేను మీకు తెలియచేస్తాను. ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, తన స్నేహాన్ని కాపాడుకునేదానికి, తన స్నేహితుని యొక్క ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఆ స్నేహితుడు చేసిన పనిని మనం కూడా చేయగలిగితే మనతో కూడా యేసయ్య స్నేహం చేస్తాడు. హల్లెలూయా. మన స్నేహితుల పట్ల ఇలాంటి పనిని కానీ చేయగలిగితే యేసయ్య మనల్ని స్నేహిస్తాడు. స్నేహించడం అంటే ఉద్ధరిస్తాడు, సంరక్షిస్తాడు, భరిస్తాడు, భారాన్ని మోస్తాడు. ఇది కదా దాని అర్థం. యేసయ్య మనల్ని స్నేహించాలంటే మనం కూడా మన స్నేహితుల పట్ల ఇలా ప్రవర్తించాలి. మన స్నేహితులకు దుప్పటి ఇవ్వాలి మనం. హల్లెలూయా. ఎందుకు అమ్మ పోయి కందిసేలో పోయి దుప్పటి వేసుకొని నిద్రపోయారా అమ్మ అని కాదు. ఎందుకు ఇవాళ దుప్పటి? అసలు దుప్పటి అంటే అర్థం ఏంది తెలుసా? చదవండి బైబిల్ గ్రంథాన్ని. చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది రాజుల మొదటి గ్రంథం. నేను టూకీగా చెప్తాను వినండి. దుప్పటి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, పరిశుద్ధమైన ఆత్మకు సాదృశ్యం. రెండు విధాలుగా చెప్తాను నేను ఈ మాటని. మనలో ఉన్న ఆత్మను మనం పరిశుద్ధపరచుకోవాలి. దీనిని పరిశుద్ధమైన ఆత్మ అంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనకి, ఆదరణకర్త అంటారు ఆయన్ని. ఆ పరిశుద్ధాత్ముడు మన మీదకు రావాలంటే మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మగా మారాలి. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మను మనం పరిశుద్ధపరచుకోవాలి. మన చూపులోనైనా, మాటలోనైనా, చేతిలోనైనా, నడకలోనైనా, పడకలోనైనా ఏమాత్రం వంకరతనం ఉండకూడదు. ఎదుటి వాళ్ళ భార్యని చూసినప్పుడు, ఎదుటి వాళ్ళ భర్తను చూసినప్పుడు ఒక అన్నగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక తల్లిగానో కనపడాలి. కానీ వేరే విధంగా కానీ కనపడితే నీ ఆత్మ అపవిత్రమైపోయిందని అర్థం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, వ్యభిచారిని కనీసం మోహపు చూపుతో కూడా నువ్వు చూస్తే, స్త్రీనంట మోహపు చూపుతో చూసినా నువ్వు ఆమెతో వ్యభిచారం చేసినట్టేనంట. మగవాళ్ళను కూడా ఆడవాళ్ళు మోహపు చూపుతో చూస్తే ఏమైపోయినట్టు? వ్యభిచారం చేసినట్టే. నేను ఒక మాట చెప్పనా, ఎక్కడెక్కడికో వెళ్ళి పాపం చేయాల్సిన పనుల దొంగ స్థలాల్లోనికి వెళ్ళి ఊరకు చూస్తే చాలంట మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? పాపం చేసిన వాళ్ళం అవుతాం అంట. అక్క అనే ఫీలింగ్తో చూసేది వేరు, అక్క అంటే కుక్క పని చేసేది వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మన ఆత్మను మనం ఎప్పుడు అపవిత్రపరచుకుంటామంటే మన ఆలోచనలు మారిపోయినప్పుడు అపవిత్రపరచుకుంటాం. ఒక చెల్లిని చూసి చెడు చూపు చూస్తున్నావంటే ఆ చూపు ద్వారా నీ ఆత్మ ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. నీ ఆత్మ పరిశుద్ధాత్మగా మారదు. ఆ పరిశుద్ధమైన ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగవచ్చునగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకు దిగి రావాలి అనంటే మనలో సమాధానం ఉండాలి. మనలో ఏముండాలి? సమాధానం, మంచితనం. మన హృదయం నిర్మలంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. ఈ గుండెలో చెడు ఆలోచనలు ఏమి ఉండకూడదు యేసు నామములో. హల్లెలూయా. ఏలియా వెంబడి వెళ్తున్నా ఉన్నాడు. ఏలి అడుగుతున్నాడు, అయ్యా నీకేం కావాలయ్యా అని అడిగాడు. నాకేమొద్దయ్యా, నాకు నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి. హల్లెలూయా. ఇంతగా ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మ? అది దురాత్మ, దుష్టాత్మ, లేకపోతే లోక సంబంధమైన ఆత్మ అనంటే ఏలియా మీద ఉన్న ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. అది పరిశుద్ధతకు నిలయమైన ఆత్మ. అది పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ.
ఆ పరిశుద్ధాత్మలో 2 పాలు. ఎన్ని పాలు కావాలంట? 2 పాలు కావాలని అడగాలి. అయ్యా, మా సేవకుని మీద ఉన్న ఆత్మలో ఒక్క పాలైనా మాకు ఇది ప్రభా అని ఏ రోజన్నా నువ్వు అడిగావా? అయ్యా, మా సేవకుని మీద ఉన్నటువంటి ఆ కృప మా మీదకు దయచేయి ప్రభా, మా సేవకునిలో ఉన్న ప్రార్థన మాకు దయచేయి ప్రభా అని ఎప్పుడన్నా అడిగావా? అడగటం నేర్చుకో. సేవకునిలో ఉన్న పరిశుద్ధత మాకు కావాలి. అయ్యా, సేవకుని మీద ఉన్న ఆత్మలో 2 పాలు మాకు కావాలి అడుగుతున్నాడు. ఆ ఏలియా అగ్ని రథం వచ్చింది, ఎక్కి వెళ్తా ఉంటే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటి పేరేంటి తెలుసా? అది అభిషేక తైలముతో నింపబడిన దుప్పటి. హల్లెలూయా! అది అభిషేకానికి సూచనగా ఉన్న దుప్పటి. ఆ దుప్పటి ఎప్పుడైతే ఎలీషా అనబడిన దైవజనుని మీద పడిందో అప్పుడు ఎలీషా 2 అంతల ఆత్మాభిషేకమును పొందాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుప్పటి దేనికి సాదృశ్యం అంటే, యోనాతాను దావీదుకి ఎందుకు ఇచ్చాడు ఈ దుప్పటి అంటే, బావా, స్నేహితుడా, నీకు చలి వేస్తుంది, ఈ దుప్పటి కప్పుకోవచ్చు. ఏమన్నా జంతువుల మీదకి వస్తాయి, ఏదైనా చిల్ల చెట్లు, ముళ్ళ కంపలు, ఈ యొక్క బలి రక్షసపు చెట్ల మధ్యలో నువ్వు వెళ్లాల్సి వస్తే అక్కడ ఈ కత్తితో వాటిని నరికి, లేకపోతే మృగాలు నీ మీదకి వస్తే వాటిని కత్తితో బెదిరించి నువ్వు వెళ్ళు. విల్లు ఆయన చేతులు ఎందుకుందంటే, ఆ బాణం విల్లు అంటే తెలుసు కదా మీకు, అది ఒక పొల్ల పెట్టి కోడితే నీకు ఏదైనా పండ్లు అందకపోతే విల్లుతో ప్రయత్నం చేయి. తర్వాత నీకు నడికట్టునిస్తున్నా. నడికట్టు దేనికి సాదృశ్యం అంటే, ఇది ఒక అధికారానికి సాదృశ్యం. నీకు ఈ నడికట్టునిస్తున్నా, నువ్వు ఈ నడుమునకు కట్టుకున్నంతసేపు ఇది నీకు ఒక అధికారానికి సూచనగా ఉంటుందని వాటిని ఇచ్చి పంపించడం జరిగింది. ప్రియులారా చూడండి, ఈ దుప్పటి అభిషేకానికి సూచన, పరిశుద్ధాత్మకు సూచన. ఇప్పుడు మనకి ఏ దుప్పటి కావాలని ప్రభుని అడగాలి మనం? ప్రభు మనల్ని స్నేహించాలంటే అభిషేకం అనే దుప్పటి మనం అడగాలి. పరిశుద్ధాత్మ అనే దుప్పటిని మనం అడగాలి. అభిషేకం అనే 2 అంతల ఆత్మ అనే దుప్పటిని మనం అడగాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని రోజుల నుంచి మీరు చర్చికి వస్తున్నారు కదా, మరి పాస్టర్ గారు మాత్రమే ఆరాధన చేస్తున్నాడు, ఏందో అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాడు, మరి నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని ఏ రోజన్నా నువ్వు ఆలోచన చేసావా? నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 2-3 ఏళ్ళు అయి ఉంటుంది. ఏది నా ఆధ్వర్యంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళ సంగతి చెప్తాను. లేదు, గతంలో నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నావు అని అంటే, ఇంకా పరిశుద్ధాత్మ అనుభవాల్లోనికి నువ్వు రాలేకపోతున్నావు, ఇంకా పరిశుద్ధాత్మ అనే దుప్పటిని నా మీద ఇంకా పడలేదు అంటే గల కారణం ఏమిటి? కారణం ఏమిటంటే, నీలో ఇంకా అపవిత్రమైన సూచనలు, అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయన్న సంగతి నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. హల్లెలూయా! నీకు గాని నీ మనసులో, నీ చుట్టూ, నీ మెదడులో, నీ గుండెలో గాని అపవిత్రమైన ఆలోచనలు గాని ఉంటే, నువ్వు చేసే పనులు గాని అపవిత్రమైనవి గాని అయితే, బాప్తిసం తీసుకున్నాక కూడా నీ మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అసంభవం. నీకు పరలోకం దొరకటం అసంభవం. ఇది రాసి పెట్టుకో. సేవకుడిగా చెప్తాను, పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకం లేదు. బాప్తిసం పొందాముగా, మాకు పరలోకం ఉండాలి కదా అంటే కుదరదు. అక్కడ కూడా కుదరదు. ఎందుకనంటే, నువ్వు ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన వెళ్ళవు, లేకపోతే నువ్వు పాస్పోర్ట్ కొనుక్కున్నంత మాత్రాన నువ్వు విదేశాలకు ప్రయాణమే వెళ్తానంటే కుదరదు. దానికి సంబంధించిన వీసా కావాలి. ఆ విధంగానే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను నువ్వు అనుభవించాలి, ఆ పరిశుద్ధాత్మలో నువ్వు లీనమైపోవాలి. ఆశ కలిగిన మీ జీవితాల్లో నిశ్చయముగా మీరు పరిశుద్ధాత్మను పొందుకుందరు గాక. హల్లెలూయా! మాకు పరిశుద్ధాత్మ కావాలన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకు దిగి రావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది, ఎలీషా ఏలియా దగ్గర దుప్పటి రూపంలో 2 పాల ఆత్మనంతా ఆయన పొందుకున్నదంట. దైవజనుడు చేతులు పెడుతూ ఉంటే కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. యేసన్న గారు చేతులు పెడితే కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మరి కొంతమంది పొందుకోలేదు. గల కారణం ఏమిటంటే, యేసన్న గారిలో పవర్ లేదంటారా? యేసన్న గారిలో శక్తి లేదంటారా?
యేసన్న గారి సేవకుడు కాదంటారా? పిల్లరా, యేసన్న గారిది కదా అక్కడ పొరపాటు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్న వాళ్ళది పొరపాటు. ఎందుకో చెప్పనా? ఆ మధ్య మీకు చాలాసార్లు చెప్పాను. ఒక ఆమె పరిశుద్ధాత్మను పొందుకోవాలని యేసన్న గారి దగ్గరికి వచ్చింది. యేసన్న గారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయింది ఆమె. అయితే ఏంటమ్మా సంగతి ఆలోచించేయి అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ఆమె ఆలోచన చేసి ప్రియమైన దేవుని ద్వారా ఒక నిర్ణయానికి వచ్చింది. అన్న, నేను మా చెల్లితో తగాద పెట్టుకుని ఉన్నాను, ఆ పిల్లతో ఇప్పటి వరకు నేను సమాధాన పడింది లేదు అని చెప్పి అంటే అన్న అన్నాడు, ప్రార్థన చేసి ముందెళ్ళి అక్కడ సమాధాన పడి ప్రభువులు ఆనందించడం ప్రారంభించాను అన్నాడు. వెళ్ళింది, చెల్లిని వాటేసుకుంది, హత్తుకుంది, చక్కగా అమ్మా నన్ను క్షమించమ్మా అని కౌగిలించుకొని ప్రేమగా పలకరించుకున్నారు, దగ్గరికి తీసుకొని ఒకరినొకళ్ళు. ఆ తర్వాత మంచి నాటుకోడితో భోజనం పెట్టింది. ఆ తర్వాత వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సమాధానంగా బయలుదేరి వచ్చేసేసింది. పిల్లలారా చూడండి, వచ్చిన తర్వాత ఆ యొక్క బస్ స్టాండ్లో నిలబడి ప్రభానికి స్తోత్రమయ్యా, నా చెల్లితో సమాధాన పడే భాగ్యం ఇచ్చావు, నాకు ఇంకెవ్వరితో శత్రుత్వం లేదు, నాకు ఎవరితో ఇంకా అక్రమ సంబంధాలు లేవు, నాకు ఇంకెవ్వరితో ప్రభా తప్పుడు ఆలోచన లేవు ప్రభని ప్రభుని స్తుతిస్తూ ఆమె ఒప్పుకోలు చేసుకుంటా ఉంటే బలమైన శక్తి ఆకాశం నుండి బస్ స్టాండ్లో నిలబడి నా మీదకు దిగి వచ్చిందంట. చప్పట్లు కొట్టు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలమైన శక్తి ఆ మీదకు వచ్చినప్పుడు ఆమె బలమైన అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. గల కారణం ఏమిటో తెలుసా పిల్లరా? పరిశుద్ధత, ఆత్మలో పరిశుద్ధత కావాలి మనకి. మన ఆత్మకు పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధాత్మ అనే దుప్పటిని మన మీద కప్పుతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మని దుప్పటిని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకునే ప్రతిసారి నీకు పరిశుద్ధాత్మ అనుభవాలు లేవా, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేదా, ప్రార్థన చేయండి అమ్మా. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎంత భక్తి చేసినా వేస్ట్. పరిశుద్ధాత్మతో పాటలు పాడితే, పరిశుద్ధాత్మతో ఆరాధన చేస్తే, పరిశుద్ధాత్మతో ప్రభువులో గంతులు వేయటం ప్రారంభిస్తే ఆ చెరసాల పునాదులు కదిలిపోయాయి, ఆ చెరసాలు పగిలిపోయినట్లుగా, ఆ పేతురు యొక్క చేతికి బిగించబడిన సంఖ్యలు ఊడిపోయినట్లుగా మనం బైబిల్ చూడగలుగుతాం. గల కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవాలు. పరిశుద్ధాత్మని దుప్పటి. పేతురు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యలో కాళ్ళకు చేతులకు వేశారు. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ఆయన యొక్క దుప్పటిని వారి మీద కప్పాడు. అంటే ఆత్మను వారి మీద కప్పి ఆ యొక్క సంఖ్యలను విడదీశాడు, సంఖ్యలను ఈ విడుదల పొందేటట్లుగా చేశాడు. అదేవిధంగా పౌలు సేలయో చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధికారి ఆ చెరసాల ఎదుట ఉండగానే ఆ చెరసాలలో గొప్ప భూకంపం వచ్చిందంట. ఎప్పుడు? చెరసాలలో ఆరాధన చేశారు వారు, అవునా కదా? చెరసాలలో ఆరాధన చేసినప్పుడు చెరసాలలో ఏమొచ్చింది? పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు పిల్లరా చెరసాల తలుపులన్నీ తెరవబడినాయి అంట, చెరసాల పునాదులన్నీ ఊడిపోయినాయి అంట. అధికారి వచ్చి అయ్యా ఉన్నారా లేరా అని పెద్ద గన్ను తీసుకొని ఆయన పొడుచుకొని చచ్చిపోవాలని చూస్తా ఉంటే, చెరసాల అధికారి నువ్వు తొందరపడి అగాత్యం చేసుకో అవసరం లేదు, ఎందుకంటే ఈ జైల్లో బంధించబడిన ఖైదీలందరం ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఆ రాత్రి వారు పాటలు పాడి స్తుతించినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆ పాటల్లో ఉన్న నాణ్యత, ఆ పాటల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ చెరసాల అధికారిని తాకాడు. చెరసాల అధికారి వచ్చి నేను రక్షణ పొందుటకు ఏమి చెయ్యాలని అడిగాడు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొందాలని చెప్పారు వాళ్ళు. నువ్వు బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందకపోతే రక్షణ రాదా? బాప్తిసం పొందితే పరిశుద్ధాత్ముడు రాడా? బాప్తిసం పొందకపోతే పరిశుద్ధాత్ముడు రాడా అని అంటే, బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకాన్ని పొందుకోవాలి. ఆ పరలోకం పేరే రక్షణ. కాబట్టి పిల్లలు చూడండి, ఆ పరిశుద్ధాత్మ అనే దుప్పటి మనందరి మీద ఆయన కప్పునగాక. రెండో మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రెండో మాట ఏంటంటే, ఏమిచ్చాడమ్మా దావీదునకు యోనాతాను? ఒకటి దుప్పటి, రెండోది కత్తినిచ్చాడు. చదవండి ఎఫెసీ పత్రిక 6:17 వాక్యములో రాయబడిన మాట, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అని ఉంటుంది అక్కడ. అవునమ్మా?
ఆ రక్షణ అను శిరస్త్రాణమును, ఆ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. హల్లెలూయా. ఒకటి దుప్పటిని మనం పొందుకోవాలి దేవుని దగ్గర. ఏ దుప్పటి అది చెప్పండి? పరిశుద్ధాత్మ అనే దుప్పటి. రెండవది ఖడ్గాన్ని మనం తీసుకోవాలి. అది ఏ ఖడ్గం అంటే వాక్యం అనే ఖడ్గం. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గం మనం ధరించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గం మనకు రక్షణగా ఉంటది, మనకి కాపుదలగా ఉంటది. ఇదిగో ఇది ఒక ఖడ్గం. మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఏంటిది? ఖడ్గం. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. హల్లెలూయా. ఈ ఖడ్గం ఏం చేస్తుంది? ఈ వైపు ఏమో మిమ్మల్ని కోస్తుంది, ఈ వైపు ఏమో దైవ సేవకుని అయిన నన్ను కోస్తుంది. నాలో ఉన్న బలహీనతలు కోసివేస్తుంది, మీలో ఉన్న బలహీనతలు కోసివేస్తుంది. అంతేకాని ఇక్కడ చెప్పే ప్రతి మాట తెల్ల చెట్లు అన్నాడు, కందిసేలు అన్నాడు, కందికాయలు అన్నాడు, అట్ట అన్నాడు, ఎట్ట అన్నాడు, అంతా నా గురించి ఎలా బస్ చెప్పిందని నీ బతుకు నువ్వే బయట పెట్టుకోబాకు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. వాక్యం అందరికి సమానం. ఈ పక్క నిన్ను కొయ్యాలి, అటువైపు రెండో పక్క నన్ను, నా బలహీనతలను కొయ్యాలి. ఒకవేళ నిజంగా నీలో అలాంటి అపవిత్రమైన ఆ శాస్త్రులు, నీలో నిజంగా అలాంటి తప్పుడు పనులు గాని, అలాంటి ఆ దుర్మార్గమైనటువంటి దుష్ట కార్యాలు నీలో గాని ఉంటే, వాక్యము ద్వారా, వాక్యం అనే ఖడ్గము ద్వారా, వాక్యం అనే ఖడ్గం నిన్ను కోస్తా ఉన్నప్పుడే లోబడు, లోబడు, లోబడు. నీ తలకాయలో ఉన్న చెడాలోచనలు కోస్తా ఉందా, నువ్వు తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నావు, జాగ్రత్త అని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంటే యేసయ్య దగ్గరకు వచ్చి తల వంచడం నేర్చుకో. అంతేగాని ఏందంట ఆయన వావరం పోతుంది, ఏందంట ఎవుతుండేంది ఆయన, అట్టనేనా చెప్పేది, మా గురించి చెబుతూనే లెగితే అని అనుకోబాకు. చేతనైతే మారటానికి ప్రయత్నించాయి. హల్లెలూయా. 2 అంచులు కలిగిన ఖడ్గం వాక్యం. ఈ వాక్యాన్ని మనం ధరించుకోవాలి, వస్త్రంగా ధరించుకోవాలి, శిరస్థానముగా అంటే కిరీటముగా. ఈ వాక్యాన్ని మనం శిరస్థానముగా ధరించుకోవాలి. శిరస్థానం అంటే వాక్యంతో పేపర్లన్నీ దించి పిల్లలు టోపీలు చేసుకుంటారు. నెహ్రూ గారి పుట్టినరోజుకి అట పెట్టుకొని పోయారు. కాదు, వాక్యాన్ని శిరస్త్రాణంగా ధరించుకోవాలంటే వాక్యాన్ని మెదడులో పెట్టుకోవాలి. ఆ మధ్య ఒకడేం చేశాడంటే వాక్యాన్ని మెదడులో కాదు కడుపులో, గుండెల్లో పెట్టుకోవాలని మొత్తం మిక్సీకి వేసాడంట. మిక్సీకి వేసి జ్యూస్ పట్టుకొని తాగాడంట, పేపర్ల జ్యూస్. ఇంకా వాక్యం అంతా నా కడుపులోనే ఉంది అనుకుంటున్నాడు వాడు, పిచ్చోడు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, మనం వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. వినట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. వాక్యం మీద నమ్మకం కలుగుతుంది. ఈ రోజున వాక్యం చదువుతుంటే వినరు, వాక్యం చదువుతుంటే చదవరు, వాక్యం ఏం చేస్తారు? ధ్యానించరు. ఏదో ఒక మాట పట్టుకునేది, ఆ ఒక మాటనే మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖులు అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి చూడండి, వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఒకనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. గిద్యోను యుద్ధానికి వెళ్తుంటే యేసు ప్రభు చెప్పాడు, 300 మందిని నీతో పాటు తీసుకెళ్ళాయా అని అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడంటే అనేక 100 మందిని తీసుకువెళ్తా ఉన్నాడు. అయితే వాళ్ళలో ప్రభు చెప్పాడు, ఇంతమంది వద్దు బాబా, ఒక 300 మందిని తీసుకెళ్ళరా అని అంటే, అప్పుడు గిద్యోను వాళ్ళందరిలో ఫిల్టర్ చేసి, గేడింగ్ చేసి 300 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరుతూ దివిటీలు తీసుకొని, కొండలు తీసుకొని, దివిటీలను కొండల్లో పెట్టుకొని, ఆ దివిటీల్లో కొండలతో సహా వెళుతూ చేత్తో ఖడ్గాలు వరలో పెట్టుకొని ఆ దివిటీలని భుజముల మీద పెట్టుకొని వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కేకలు వేయమన్నాడు యేసయ్య. ఇది గిద్యోను ఖడ్గము, ఇది గిద్యోను ఖడ్గము, ఇది యేసయ్య ఖడ్గము, ఇది గిద్యోను ఖడ్గము, ఇది యేసయ్య ఖడ్గము అని కేకలు వేయమన్నాడు. కేకలు వేసేసరికి ఆ యొక్క శత్రువులైన వారందరూ కూడా, వారికి ఏం అర్థం కాక ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పిల్లలు చూడండి, ఇది ఎలా జరిగిందంటే దేవుని ప్రజలైన వారు 300 మంది
ఏక స్వరముతో ఏక కంఠముతో కేకలు వేసినప్పుడు ఇది గిద్యోను ఖడ్గమే కానీ వేరొకటి కాదు, ఇది యెహోవా ఖడ్గమే కానీ వేరొకటి కాదని కేకలు వేయగా శత్రువులందరూ కూడా ఒకరిని ఒకరు దిక్కు తోచక పొడుచుకొని చనిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఖడ్గం మన చేతిలో ఉండాలి. హల్లెలూయా. ఆ ఖడ్గం పేరే వాక్యం అనే ఖడ్గం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే వాక్యాన్ని ఫ్రిడ్జ్ల మీదో, వాకిట్ల మీదో, దారబంధరాల మీదో రాసుకుంటా ఉంటారు. అయితే వాక్యాన్ని రాసుకోవలసింది హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఈ గుండెల మీద ఏం రాసుకుంటారంటే అమ్మ పచ్చబొట్టో లేకపోతే ప్రియురాలి పచ్చబొట్టో రాసుకుంటా ఉంటారు. కొంతమంది అయితే కొన్ని స్టేట్మెంట్లు రాస్తారు. ఇదిగో ఏవేవో రాస్తా ఉంటారు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదుగా, నువ్వు చచ్చిపోతే నేను ఖచ్చితంగా ఏడుస్తా. అదేంది, దాంట్లో పెద్ద విశేషం ఏముంది? ఎవరు చచ్చిపోయిన ఏడుస్తారుగా. అవ్వా నిన్ననే అన్నం తిన్నాడమ్మా, ఇప్పుడే ఆ రాగం వింటే అందరికి ఏడిపోతుంది. మామూలుగా మీరైతే ఏడుతున్నారు లేదు కానీ ఆ రాగం వింటే నాకైతే ఏడిపోతుంది. అమ్మా నిన్న నీళ్ళు తాగి నా చేతులతోనే తాగిండమ్మా నీళ్ళు అంటా. అదొక రకమైన రాగం. దాని పేరు ఏమంటారంటే ఏడుపు రాగం. హల్లెలూయా. కీరవాణి రాగం ఉంది, చింతామణి రాగం ఉంది, ఇది ఏడుపు రాగం. హల్లెలూయా. ఆ రాగం వినంగానే కొంతమందిని ఏడవటానికే పెట్టుకుంటారు. తెలుసా మీకు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడో అమెరికా నుండి వస్తారా, మేము వచ్చేళ్ళకి మీరు ఏడుస్తా ఉండండి, తలా 1500 ఇస్తాం అని అంటారు. తెలుసా మీకు ఈ విషయం? వాళ్ళని ఏడవటానికే పెట్టుకుంటారు. వాళ్ళు ఆ రాగం నేర్చుకొని ఉంటారు. కావేరికి కూడా వచ్చా రాగం. మీరు కావాలంటే బయటికి వెళ్ళి నాకు అడగండి, చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అదొక టైపులో ఉంటుంది, అదొక రకంగా ఉంటుంది ఆ రాగం. బిడ్డలారా చూడండి, దేవుని సన్నిధిలో వాక్యం రాసుకోవాల్సింది ఎక్కడ తెలుసా? వాక్యం రాసుకోవాల్సింది ఎక్కడ తెలుసా? గుండెల మీద వాక్యాన్ని రాసుకోవాలి. గుండెల మీద, చర్మం మీద కాదు, గుండె లోతుల్లో. ప్రియులారా చూడండి, ప్రియురాలు పేరో లేకపోతే ఇంకొకరు తప్పుడు మనుషుల పేరులో, ఇంకొకరి పేరులో ఏడేదో. ఆ మధ్య ఒక ఆమెకు చూసా, ఆడ మనిషి ఫ్లూట్ వేసుకుంది. ఫ్లూట్ ఆయన పెట్టుకుంటాడు ఫ్లూటు, దానికి ఒక నెమలేక మళ్ళీ ఆ ఫ్లూట్ ఒకటి వేసింది, నుండి ఏడకేసింది ఆ అమ్మ. రకరకాల వేషాలు. అయితే వాక్యాన్ని రాసుకోవటం లేదు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ కళాకారులు అందరూ ఉన్నారు. వాక్యాన్ని మాత్రం తలుపు మీద వేస్తారు. నీ ఎదుట నా తలుపులు తెరవబడి ఎప్పుడు ఉంటాయి అన్న వాక్యము. ఫ్రిడ్జ్ల మీద వేస్తారు, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రమ్ము అంటే ఫ్రిడ్జ్ కాడికి రమ్మని. కొండ మీద వేస్తారు, ఈ ఎండాకాలం దప్పిగొనిన వారులారా మీరు ఆడికి పోదు, నీళ్ళ కాడికి రండి, కొండల యొద్దకు రండి అంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి మీద రాస్తారు, ఈ ఇంటికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువే అని వేస్తారా? ఇంట్లోకి వెళ్తే కానీ తెలియదు, అమ్మగారు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అన్న సంగతి మనకి అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాక్యం ఎక్కడుండాలి? తల మీద శిరస్థానముగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. మన శరీరంలో వాక్యం ఉండాలి, మన రక్తంలో వాక్యం ఉండాలి. దైవజనులు యేసన్న గారు అన్నారు, నన్ను ఎక్కడ కోసినా సరే నా రక్తనాళాలలో ప్రతి రక్తనాళం యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని స్మరిస్తదంట. యేసన్న గారు ఇంకో మాట స్మరించదా? ఇంకో పాట పాడదా? ఇంకో మాట పలకదా? నీ రక్తం అంటే వేరొక మాట కాని మాట పలకనే పలకదు, యేసయ్య రక్తం అనే మాట తప్ప. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలంటే యేసయ్య వాక్యాన్ని ధరించుకొని, యేసయ్య వాక్యాన్ని అనుసరించి, యేసయ్య వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ వాక్యమే మన పాదములకు వెలుగై నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మన మార్గాల్లో త్రోవలు సరళము చేసి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మన మార్గాలకు దీపం అవుతుంది. ఆ వాక్యమే మనకు అభిషేకం అవుతుంది. ఆ వాక్యమే మనల్ని సౌందర్య సియోనులో చేరుస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. బట్టలు మంచి మంచి బట్టలు ధరించుకుంటాం. మంచి మంచి మీషో వాడికి బాగా ఆదా చేస్తాం మనం. ఇంటికాడ నెలకి ఇంచుమించుగా 3-4 జతల బట్టలు కొనంది ఆడ మనిషి ఉండదు. పాపం మగ భర్తలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఉండవు. నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివాను, ఏమనంటే